రాబోయే సండే మీరు డ్రగ్ మాఫియా గురించి ఒక షో చేయాలనుకుంటున్నారు కదా, దానికి వ్యతిరేకంగా లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీస్ మొదటిసారి వస్తుందా ఏంటి? లేదు సార్, కానీ మన ప్రోమోని ఆపి 2 గంటల్లో సమాధానం చెప్పమని చెప్పారు సార్. ఇవ్వలేదంటే పరువు నష్ట దావైనా సార్. అది చూసుకోవడానికే మనం సీనియర్ గోవిందన్ సార్ని ఇక్కడ పెట్టుకున్నాం. గంజాయి కేసులో లోపలికి వెళ్ళిన వాడి కోసం వాదాడడానికి సుప్రీం కోర్టు నుంచి ఒక మంచి లాయర్ని తీసుకురావాలా ఏంటి? నువ్వు సమాధానం చెప్పొద్దు, సమాధానం నేను చెప్తాను. డ్రగ్ మాఫియా కేసు నుంచి తప్పించుకోవచ్చా? బ్లాక్ మ్యూజిక్ అనే పేరుతో వాళ్ళు చేసేది కాన్సర్ట్ కాదు, కోట్ల రూపాయల్లో మత్తుమందు వ్యాపారం చేస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారం నుంచి ఒక పూర్తి చర్చ. ఏమండి ఆ ఛానల్ మార్చండి. లైవ్ ఆదివారం 5 గంటలకి గాంధీపురం నుంచి. సార్, జిల్లా కోర్టు నుంచి సిపి ప్రోగ్రామ్కి స్టే ఆర్డర్ ఇచ్చారు. అలా మూవ్ చేస్తున్నారా? వాళ్ళ లాయర్ ఎవరు? ఎవరో షహీరా మహమ్మద్ అంట. షకీరా మహమ్మద్? సార్, మీ లాయర్ కామ్రేడ్ మూవ్మెంట్ అని ఒకటి ఉంది కదా, దాని ఫౌండర్ ఈమె. ఇంకా ఆ స్థలం ఆక్రమింపు కేసు ఉంది కదా, ఆ కేసు కూడా ఈమె నడిపింది. సిపి, ఇప్పటికీ షో కాస్త పోస్ట్పోన్ చేయి, లేదంటే ఆ కుర్రాడి ఫేస్ చూపించకుండా షో కంటిన్యూ చేయి. బెస్ట్. లాయర్ గారు, మా నాన్న చెప్పేవారు పొడవడానికి వచ్చే గొర్రెని ఆపడం మాత్రమే కాదు, తినేయాలి అని. ఇప్పుడు వాణ్ణి కనుక ఊరికే వదిలేశానంటే ఇంకా ఎంతో మందికి ఇలా కొమ్ములు మొలుస్తాయి. రేయ్, షోడా అడిగి ఎంతసేపు అయింది? ఈ ఆర్డర్ వచ్చింది మున్సిఫ్ కోర్టులోంచి, ఏం కిరాణా కోర్టులోంచి ఏం కాదు. ఇది కూడా మున్సిఫ్ కోర్టే కదా, సుప్రీం కోర్ట్ ఏం కాదుగా. సిపి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ కేసులో మనం ఎప్పుడూ చెప్పేటట్టుగా జవాబు ఇవ్వాలి. అంతలోపు ఆ కుర్రాడు ఊళ్ళో మున్సిఫ్ కోర్టుకు వెళ్లి ఎక్స్పర్టీ ఆర్డర్ తీసుకున్నారు. ఈ నోటీసును ఎక్కడ ఫైల్ చేశారో కూడా చెప్పలేదు. అయితే సమస్య చెయ్యడానికి మున్సిఫ్ కోర్టే చాలు. లాయరు, ఎక్స్ పార్టీ, డి పార్టీ మీ సమస్య. నేను మీకు బాగా అర్థమయ్యేలాగే చెప్తున్నానుగా. ఆ సన్నాసేమి మామూలోడు కాదు. వాడు నన్ను భయంకరంగా ఇన్సల్ట్ చేశాడు, నాకున్న మర్యాద మొత్తాన్ని పోగొట్టాడు. ఇన్సల్ట్ని సహించే చంద్రప్రకాష్ సిపి అయ్యాడు. బతికితే రాజులా బతకాలి, అది తప్ప ఇంకే డ్రీము నా జీవితంలో ఇంతవరకు లేదు. దానికి మధ్యలో ఏ ఎదవైనా ఇలా వచ్చి నాతో ఆడుకున్నాడో వదిలిపెట్టను. ఓపెన్ చేయండి, హైకోర్టులో మూవ్ చేయండి. ఎంతమంది కావాలన్నా లంచాలు ఇవ్వండి, డబ్బులు సమస్యే కాదు. నేను వాడి ఇంటి ముందు ఎలాగైనా షో చేసి తీరాలి. ఖచ్చితంగా చేస్తాను. ఇలా చూడు సిపి, అది అంత ఈజీ అయిన పని కాదు. మనం అప్పీల్ చేసి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళినా వాళ్ళు అసలు తీసుకోరు. తర్వాత హైకోర్టులో ఓపీసీ వేసి స్టే కావాలనుకుంటే మున్సిఫ్ కోర్టులకు వెళ్లి ఆర్గ్యూ చేసుకోండి అని తిరిగి పంపించేస్తారు. ఈ రెండిటికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ ఏ రిస్క్ తీసుకోవద్దు. లాయరు, నాకు మీ రూట్ అర్థం కావట్లేదని ముందే చెప్పాను కదా. నాకు తెలిసింది ఒకే ఒక రూటు, గెలిచే రూటు మాత్రమే. ఎంత రిస్క్ తీసుకోనైనా ఈ షో నేను చేసి తీరాల్సిందే. నన్ను కంట్రోల్ చేస్తే అస్సలు నచ్చదు. అది నా సొంత తండ్రి అయినా సరే వదిలిపెట్టను.